ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, కానీ ఇచ్చింది మాత్రము గోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ప్రకటించింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. 2, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. 3వది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించి 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అన్ని పార్టీలు ఆమోదించాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేస్తామని. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో ప్రామిస్ చేశారు, ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని కలిసి అనేక విషయాల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ అందులో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇక 2వ అంశం, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ 2వ వరం కింద 24,350 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,050 కోట్లు. ఇంకా 23,300 కోట్లు రావాల్సి ఉంది. ఇక 3వ వరం కింద అనేక అంశాలు ఉన్నాయి. అందులో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో, సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించడం, దుగరాజపట్నం మేజర్ ఓడరేవు నిర్మించడం, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయడం, విశాఖ మెట్రో రైలు ఏర్పాటు, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు, విశాఖ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఎయిమ్స్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, వీటితో పాటు 9th షెడ్యూల్ కింద 10th షెడ్యూల్ కింద ఇన్స్టిట్యూషన్స్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం, ఇవన్నీ కలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. 10 ఏళ్ళైంది. ఇంతవరకు 5 లక్షల కోట్ల రూపాయలకు గాను రాష్ట్రానికి వచ్చిందంత 28,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం 5% మాత్రమే వచ్చింది, 95% ఇంకా రాలేదు. ఈ 3 వరాలు గన అమలై ఉంటే ఈ పాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఇవన్నీ అమలై ఉండేటి, సీమాంధ్ర నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసగారితనంతో, రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో, 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ చేతగానితనంతో ఇవి అమలుకు నోచుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే కేంద్రంలో ఉండేది మైనారిటీ గవర్నమెంట్, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, ఇది కూటమి గవర్నమెంట్. ప్రత్యేకించి
తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, ఎలాగో కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క 3 వరాలను సాధించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.